చంద్రబాబు పోతున్నాడు, మోడీకి భయపడుతున్నాడు. మోడీకి భయపడేవాడు మనకు అవసరం అంటున్నా. నేను ప్రజల్ని గురించి భయపడేవాడు కావాలి పాలకుడు. ప్రజలు చూసి ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని, రాష్ట్రం ప్రగతిని దృష్టిలో పెట్టుకొని పరిపాలించేవాడు నాయకుడు అవుతాడు, పాలకుడు అవుతాడు తప్ప భయపడి పిరికి పందలాగా పోయేవాడు మనకు పనికి రాడు అనేటువంటిది ప్రజల్లో ప్రచారం చేయాలి. వైసీపీ దాచుకోవడంలే. మేము అధికారం ఇవ్వండి, చొక్కా పట్టుకొని ప్రత్యేక హోదా. చొక్కా పట్టుకోవడం కాదు, వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఏమిటంటే కాళ్ళు పట్టుకోవడంలో. ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల అనుభవంలో ఏ రోజు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడడం చేత గాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడో ఆలోచించాలి మనం. వైసీపీ అది కాలు పట్టుకునే పార్టీ తప్ప అడిగే పార్టీ కాదు. తెలుగుదేశం సరికొత్తగా రెండో కాలు దొరికిందని ఆనందంతో కాలు పట్టుకుంటున్నారు. కాళ్ళు పట్టుకునే వాళ్ళు మనకు పనికిరారు. ప్రజల తరఫున ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని గద్దించి అడిగేటువంటి నాయకులు కావాలి, పాలకులు కావాలి, పార్టీలు కావాలి. అటువంటి ఒక వేదిక ఏర్పడాలి. ఈ రాష్ట్రం యొక్క ప్రగతి కోసం నిరుద్యోగ యువకులు తరలిపోతున్నారు. ఉద్యోగాలు మన రాష్ట్రంలో చెన్నైలో, బెంగళూరులో రోడ్ల మీద ఉంటున్నారు. హైదరాబాద్ లో కానీ, పూనాలో కానీ ఏం కర్మ పట్టింది? ఈ రాష్ట్రం అభివృద్ధి అయితే మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు సాధించవచ్చు. ప్రత్యేక హోదా ఉంటే ఈ రాష్ట్రం ఎప్పుడో బాగుపడి ఉండేది. రాష్ట్రానికి అడుగడుగునా న్యాయం చేసినటువంటి చరిత్ర ఈ పార్టీలది. కాబట్టే రాష్ట్ర ప్రగతి కోసం, ప్రత్యేక హోదా కోసం, ప్రజల హక్కుల కోసం, రైతులు, కార్మికులు, కష్టజీవులు వీళ్ళందరి జీవితాల్లో బాగు కోసం ఉద్యమించేటువంటి వేదికగా ఒక వేదిక ఏర్పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అజెండాతో జనంలోకి పోవాలి. కాబట్టి వామపక్షాలు ఎల్లప్పుడూ ప్రజా పోరాటాలు ఉండేటువంటి వామపక్షాల బాధ్యతగా ఏర్పాటు చేశాం. రాబోయే కాలంలో వామపక్షాలే కాకుండా రాజ్యాంగం నమ్మే వాళ్ళందరూ రాజ్యాంగ పరిరక్షణ కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, సెక్యులరిజాన్ని కాపాడుకుంటాం. సోషలిజం అనే పదం అట్లాగే ఉంచాలి. అట్లాగే ఈ ప్రైవేటీకరణ విధానాలు మేము అంగీకరించాము. పార్లమెంటరీ ఈరోజు చూస్తే మన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు 7వ తేదీ పోయి జంతర్ మంతర్లో ధర్నా కూర్చున్నాడు. 8వ తేదీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్కడ పోయి ధర్నా కూర్చున్నాడు. ఎందుకు కూర్చుంటున్నారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, కోట్లాది మంది ప్రజల నాయకులు ఎందుకు ధర్నా కూర్చుంటున్నారు? డబ్బులు ఇవ్వడంలే. ఈరోజు నరేంద్ర మోడీ రాజ్యంలో రాష్ట్రాలు మున్సిపాలిటీలుగా మార్చివేయబడ్డాయి. రాష్ట్రాలకు హక్కులు లేవు. జిఎస్టీ మొత్తం మాది, మా దయ మీ అదృష్టం అనేటువంటి పద్ధతిలో బీజేపీ రాష్ట్రాలకు కుప్పలుగా ఫండ్స్ ఇస్తున్నారు, ఇతర రాష్ట్రాలను తొక్కేస్తున్నారు. కాబట్టి రాష్ట్రాల హక్కులు హరించివేయబడుతున్నాయి. ఫెడరల్ రాజ్యాంగం ధ్వంసం చేయబడుతున్నది. సెక్యులర్ రాజ్యాంగం ధ్వంసం చేయబడుతున్నది. ఒక మత రాజ్యంగా దీన్ని మార్చాలనేటువంటి కుట్రకుతంత్రం చేస్తున్నప్పుడు ఇది ముఖ్యం. దీనికోసం మనం ఐక్యంగా పోరాడాలి. ఈ సందేశం ప్రజల్లోకి తీసుకుని పోవాలి. ఆ రకంగా వామపక్షాలు కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీలు కలిసి ఒక వేదిక ఏర్పాటు చేద్దాం. ప్రజల దగ్గరికి పోదాం, ప్రజల్ని చైతన్యపరుద్దాం. ఈ ముగ్గురు బీజేపీ, బాబు, జగన్, పవన్ ఇది తోచేయాలి. బీజేపీని ఓడించడం అంటే ఈ ముగ్గురిని ఓడించినటువంటి పిలుపుతో జనం దగ్గరికి పోవాలని కోరుతూ